సిద్దిపేట జిల్లా కచ్వేలు మండలం కొడకండ్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు 10% కూడా గెలవదని అనుకున్నారు. కానీ 40% బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు గెలుపొందడంతో సీఎం రేవంత్కు మైండ్ బ్లాక్ అయిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ 40% సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంది. ఇంకా 3 గేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. బ్రహ్మాండంగా 92 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ కేవలం 60-68కి పరిమితమైతే లెక్కలు తారుమారు చేసి ఇవి కూడా మేమే గెలిచామని అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డి మించిన లేడు. రుణమాఫీ ఎవరికన్నా వస్తావా రేవంత్ రెడ్డి? అయిందా రుణమాఫీ? ఇవాళ పాపం బ్యాంకులలో రైతులు డిఫాల్ట్ అయిపోతున్నారు. అదేమంటే మన అకౌంట్ రైతులు ఇలా రుణమాఫీ కాకపోవడం వల్ల ఎన్పిఏ అయిపోతున్నారు. ఎన్పిఏ అయి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే నీ అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది అంటున్నారు. సివిల్ ర్యాంక్ పడిపోతా ఉంది వాళ్ళకి. ఇవాళ నువ్వు రుణమాఫీ చేయక రైతులు ఎన్పిఏ అయిపోయి రైతులకు క్రాప్ లోన్ రెన్యువల్ కాక వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఎడ్యుకేషన్ లోన్ రాక ఇవాళ అనేక మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 2 లక్షల మీద ఒకరికన్నా చేసినావా? ఆ రోజు నువ్వేం మాట్లాడినావు? 2 లక్షల మీద ఉన్న వాళ్ళు మీరు పైసలు కట్టుండ్రి, తెల్లారే అకౌంట్ లో వేస్తా అని చెప్పి మాట మార్చిన జూటాకోర్ ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ రైతులకు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, రైతులకు అకాల వర్షాలకు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు ₹1 ఇవ్వకుండా 2 పంటలకు మోసం చేసినావు. ఇవాళ నువ్వు